అన్నిటికంటే ఇంపార్టెంట్ నిన్న అంటే 12వ తేదీ మొన్న రాష్ట్రంలో విద్యార్థులకు పండగ, విద్యార్థుల తల్లిదండ్రులకు పండగ. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ పార్టీ యొక్క మేనిఫెస్టోలో క్లియర్ గా ప్రభుత్వం రాగానే ఎంతమంది పిల్లలు ఉంటే చదువుకునే పిల్లలు అంతమందికి 15,000 ఇస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం అయితే ఒక్కరికే ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఎంతమందికి ఉంటే అంతమందికి 10 లక్షల కోట్ల అప్పు, ఖజానా ఖాళీ, మీరందరూ కట్టే డబ్బులన్నీ బ్యాంకుకి పోతున్నాయి. మీరు కట్టే జిఎస్టీ కావచ్చు, ఏ ట్యాక్స్ అయినా. అలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యే లోపల ఇచ్చారనే ఉద్దేశంతో జూన్ 12వ తేదీ స్కూల్స్ ఓపెన్ అయితే ఆ రోజు ఇచ్చేస్తారనే ఉద్దేశంతో 10,000 కోట్ల రూపాయలు అయింది. గత ప్రభుత్వం ఇచ్చింది 5,000 కోట్లే. గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది 5,000 కోట్లే. కానీ ఈ ప్రభుత్వం తల్లికి వందనం 10,000 కోట్ల రూపాయలు యాక్చువల్ గా జమ చేశారు. అంతా ఇంతే కాదు, 67 లక్షల మందికి. గత ప్రభుత్వం ఇచ్చింది 42 లక్షల మంది పిల్లలకే, కానీ ప్రభుత్వం ఇచ్చేది 67 లక్షలకి. ఒక ముఖ్యమంత్రి ఒకటే అన్నారు, ఒక కుటుంబంలో 2 పిల్లలుండి ఒక పిల్లవాడికి ఇచ్చి ఇంకో పిల్లవాడికి ఇవ్వకుంటే ఆ కుటుంబంలోనే మనకు చిచ్చు పెట్టినట్టు.